పాణిని, కాత్యాయని, వరరుచి ముగ్గురు మహనీయులకు అనేక ప్రణామములు. సమాసాలు చూస్తున్నాం. ఈ సమాసాల్లో ఈనాడు ద్వంద్వ సమాసం అనేదాన్ని చూస్తాము. పోయినసారి ఒక అవ్యయీభావ సమాసాన్ని చూసి ఉన్నాము. ఈసారి ద్వంద్వ సమాసం చూస్తాం. పాతవి మీరు పునశ్చరణ చేసుకొని ఉంటారు. సమాసం తాలూకా లక్షణాలు ఇవి అన్నీ మొదటి తరగతి. రెండవది అవ్యయీభావ సమాసం. మూడవ క్లాస్ ఇప్పుడు ద్వంద్వ సమాసం. ఓకే, ద్వంద్వం అంటే పేరు దాంట్లోనే మీకు తెలుస్తుంది. 2 పదాలు ఉంటాయి మినిమం అని. ఓకే, సరళ సంస్కృత అధ్యయనము 70వ తరగతి ద్వంద్వ సమాసం. మూల నిర్వచనం: సమాహార ద్వయో అధికయో వా పదయో ద్వంద్వ. ద్వయో రెండు గాని, అధికయో అంతకంటే ఎక్కువ గాని, వా ఇవి గాని అవి గాని, పదయో పదముల సమాహారము ద్వంద్వము. సమాహారము కలయిక, కూడిక, ఒక దగ్గర ఉండడం ద్వంద్వము. ద్వంద్వం అనగానేమి? ద్వంద్వం అనగా ఒక సమాహారము. ఏమిటి సమాహారము? పదముల సమాహారము. ఎన్ని పదములు? 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఒక చోట ఉండడం. మరి అన్ని సమాసాల్లోనూ అలాగే ఉంటున్నాయి కదా. 2 పదాలు కానీ అంతకన్నా ఎక్కువ పదాలు ఉంటేనే సమాసం. మరి దీంట్లో స్పెషాలిటీ ఏమిటి? 2 కానీ అంతకంటే ఎక్కువ పదాలు కానీ చ అనే భావంతో కలిస్తే, ఇది అది, ఇది మరియు అది, ఎక్స్ అండ్ వై అన్నట్టుగా కలిస్తే ద్వంద్వ సమాసం. ఓకే, ప్రధాన లక్షణం సంబంధం, సామాన్య ప్రాధాన్యం. రెండిటికి ప్రాధాన్యత ఉండాలి 2 పదములకు. విగ్రహంలో ఎక్స్ చ వై చ అని ఉంటుంది. భావము మరియు అనే భావాన్ని చూపిస్తుంది. దీంట్లో రకాలు ఉన్నాయి. అయ్యా ఘనశ్యామ్ గారు, ద్వంద్వ సమాసం అనగానేమి? సార్, ద్వంద్వ సమాసం అంటే అందులోని 2 లేక అంతకన్నా ఎక్కువ పదాలు కలిసి ఉంటాయి. అందులో జనరల్ గా మీరు ఇచ్చిన ప్రకారం ఏంటంటే చ అనేది యాడ్ అవుతుంది, మరియు అని యాడ్ అవుతుంది. సమానంగా ఉంటాయి మరియు రెండిటికి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుంది అనమాట. రెండిటికి అది ముఖ్యం. సో ఇటువంటిది ద్వంద్వ సమాసాలు 3 రకములు. ద్వంద్వ సమాసమే మళ్ళీ నేర్చుకుని మళ్ళీ అందులో 3 రకాలు ఏంటంటే: ఇతరేతర ద్వంద్వం, సమాహార ద్వంద్వం, ఏకశేష ద్వంద్వం. ఇతరేతర ద్వంద్వం, సమాహార ద్వంద్వం, ఏకశేష ద్వంద్వం. ఇతరేతర ద్వంద్వం అంటే ఏమిటి? 2 పదాలు సమాన ప్రాధాన్యంతో కలిస్తే 2 ఉద్దేశించబడతాయి. అటువంటి దాన్ని క్లియర్గా ఇతరేతర ద్వంద్వము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ చ లక్ష్మణ చ అనేటటువంటి పదములను, పద సముదాయాన్ని, విగ్రహవాక్యాన్ని సమాసం చేస్తే రామ లక్ష్మణౌ. ఇంత సింపుల్ చెప్పాను చూడండి. రామ చ లక్ష్మణ చ అని రాసే బదులు రామ లక్ష్మణౌ అంటూ ద్వంద్వ సమాసం చేశాం. లక్షణాలు ఏమిటి? 2 పదాలు ఉన్నాయి, 2 వచనములు ఉన్నాయి. రామ లక్ష్మణ, 2 పదములు. వివచనం అంటే ఏకవచనం ద్వివచనం అది కాదు. 2 పదాలు ఉన్నాయి అని అర్థం. ఎక్కడికో వెళ్ళిపోయింది అది. ఇష్టం ఈ సాఫ్ట్వేర్లు. నేను అక్కడికి వెళ్ళమని అడిగాను, అడగలేదు అని అది వెళ్ళిపోయింది. రామ చ లక్ష్మణ చ అనేటటువంటిది ఒకటి సమాసం. రామ ద్వివచనం. 3 లేదా ఎక్కువ కూడా ఉండొచ్చు. అప్పుడు బహువచన రూపంలో ఉంటుంది. ఎండింగ్ లింగం ఎప్పుడు కూడా చివరి పద ఆధారంగా ఉంటుంది. కాదా? అంటే ఏమిటి? రామ లక్ష్మణౌ అన్నప్పుడు రామ లక్ష్మణౌ
రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనంగా కనబడుతుంది. ద్వివచనం అంటే మరి ఔ అని అండవుతుంది. రామౌ, రామలక్ష్మణౌ అని అన్నప్పుడు ఔ అని అంటే ద్వివచన రూపంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఉంటే బహువచన రూపంగా ఉంటుంది ఎండింగ్. తర్వాత ఏ లింగంలో ఉంటుంది? రెండవ పదము ఏ విధంగా, ఆఖరి పదం రెండవది లేక ఆఖరి పదం ఏ లింగంలో ఉంటే ఆ లింగంగా ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. మాతాచ పితాచ. మాతా స్త్రీలింగం, పిత పుల్లింగం. మాతాచ పితాచ మాతా పితరౌ. ఎందుకు? రామౌలగా పితరౌ అని వస్తుంది. పుల్లింగ శబ్దం తాలూకా ద్వివచన రూపంలాగా పిత అనేది పుల్లింగ శబ్దం కాబట్టి రెండవ శబ్దం తాలూకా లింగాన్ని తీసుకుంటుంది కాబట్టి రౌ అని ఉండాలి. ద్వివచనంగా ఉండాలి కాబట్టి పితరౌ. రామ చ కృష్ణ చ రామకృష్ణౌ. తర్వాత సూర్యచంద్ర, సూర్య చ చంద్ర చ అనేటువంటివి సూర్యచంద్రౌ. గంగా చ యమునా చ యమునౌ గంగా యమునౌ గంగా యమునౌ. ఓకే. గురు శిష్య చ అంటే గురువు శిష్యుడు. గురు శిష్యౌ. దిన రాత్రి చ. దిన రాత్రి అనేటటువంటిది స్త్రీలింగ శబ్దం. దినరాత్రౌ. దినయామిన్యౌ. దినయామిన్యౌ, యామిని అంటే రాత్రి. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాత కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచిత్ ఆశావాయు అంటూ భజగోవిందం రాశాం. దినరాత్రౌ దినయామిన్యౌ. మూడు లేక ఎక్కువ ఉన్నాయనుకోండి, రామ కృష్ణ అర్జున, రామ చ కృష్ణ చ అర్జున చ అంటే రామకృష్ణార్జునా. ఎందుకు నాహ్? బహువచనం. రామ కృష్ణ అర్జున మూడు ఉన్నాయి కాబట్టి రామకృష్ణార్జునౌ అనకూడదు. రామకృష్ణార్జునా అనే రూరల్ నెంబర్లో ఉంటుంది. మాతా పిత గురువు, మాతా పితృ గురవ అంటే బహువచన రూపంలో ఉంటాయి. నోటి అర్థమైంది? చెప్పండి నాగరత్నం గారు. అడుగుతాను ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ద్వంద్వ సమాసములు ఎన్ని రకములు? ఏమండి, ఓపెన్ చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారు. సారీ సార్, ఓపెన్ చేయకుండా మాట్లాడిస్తున్నాను. ద్వంద్వ సమాసాలు మూడు రకాలు సార్. ఏమిటా మూడు రకాలు? ఇతరేతర ద్వంద్వము, సమాహార ద్వంద్వము, ఏకశేష ద్వంద్వము. ద్వంద్వము. ఇప్పుడు ఇతరేతర గురించి చెప్పండి. ఇతరేతర ద్వంద్వం అనగానేమి? ఇతరేతర ద్వంద్వం అంటే రెండు పదాలు సమాన ప్రాధాన్యంతో కలిస్తే రెండు ఉద్దేశించబడతాయి. అంటే అప్పుడు ఆ చివరి ఎండింగ్ ఏ విభక్తిలో ఉంటుంది? సారీ, ఏ వచనంలో ఉంటుంది? రెండు పదాలు కలిస్తే చివరిది ఏకవచనంలో ఉంటుంది. అదే రెండు పదాలు కలిస్తే ద్వివచనంలో ఉంటుంది, ఏకవచనంలో ఉంటుంది. ద్వివచనంలో ఉంటుంది. రామ లక్ష్మణ ఉన్నది ఏకవచనంలో అంటే రామ లక్ష్మణ అంటున్నావా? రామ లక్ష్మణ ద్వివచనంలో ఉంటుంది. ఏ లింగంలో ఉంటుంది? చివరి దాని లింగంలోనే ఉంటుంది. చివరి పదం ఏది ఉంటే దాని అనమాట. అలాగే మూడు నేను అనుకోండి, రామ లక్ష్మణ అర్జున. మూడు ఉంటే అవుతుంది. రామ లక్ష్మణ అర్జునా బహువచనంలో ఉంటుంది. అయిందా? లక్ష్మణ ఇద్దరు ఉంటే బహువచనం ద్వివచనంలో ఉండడం, అంతకన్నా ఎక్కువ ఉంటే బహువచనంలో ఉండడం. లింగం ఏ లింగంలో ఉంటుంది? పదము సమాస పదము. ఆఖరి పదము ఏ లింగం ఉంటుందో ఆ లింగంలో ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది సార్. మళ్ళీ చెప్తున్నానండి ఒకసారి. ద్వంద్వ సమాసం అనగా రెండు లేక అంతకంటే ఎక్కువ పదములు కలయిక. మరి సమాసం అంటేనే రెండు లేక అంతకంటే ఎక్కువ పదాల కలయిక కదా. ద్వంద్వ సమాసం అంటే ఏమిటి? మరియు అనే భావంతో వస్తుంది. మొదటిది మరియు రెండవది మరియు మూడవది ఇలా వస్తే ద్వంద్వ సమాసం. అత్యాభావం ఉంటేనే అక్కడ మనకేమో ద్వంద్వ సమాసం వీలు పడుతుంది. అంటే రామచ
రమణ రామః చ లక్ష్మణః చ మరియు అని ఉండాలి. ఇందులో రకాలు ఎన్ని, ఆ రకాలను బట్టి ఆ వచనం ఉంటుంది. ఎన్ని రకాలు? 3 రకాలు. ఇతరేతర ద్వంద్వం, సమాహార ద్వంద్వం, ఏకశేష ద్వంద్వం. ఇతరేతర ద్వంద్వం, ఇతర ఇతర, వన్ అండ్ ది అదర్. ఇతర ఇతర, బోత్ ఆర్ సేమ్, సమాన. రామ లక్ష్మణుడు అంటే రాముడు గొప్ప, లక్ష్మణుడు, రాముడు ఇంపార్టెంట్ ఆ వాక్యంలోని కాదు, ఇద్దరు ఇంపార్టెంట్ అని అర్థం. రామః చ లక్ష్మణః చ అనే దాంట్లో రామ లక్ష్మణవు, ఔ ఎందుకు వచ్చింది? ఇద్దరున్నారు కాబట్టి ద్వివచనం రాయాలి కాబట్టి ఔకారం వచ్చింది. రామ లక్ష్మణవు 2 పదాలు ఉన్నాయి కాబట్టి ద్వివచనము. 3 కన్నా ఎక్కువ, 3 కానీ ఎక్కువగానే ఉంటే బహువచనం వస్తుంది. ఆ లింగము, ఆ 2వ పదము ఏదైతే ఉంటుందో ఆఖరి పదము దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ, మాతా చ పితా చ. మాతా స్త్రీలింగ శబ్దము, పిత పుల్లింగ శబ్దము. ఎండింగ్ 2 ఉన్నాయి కాబట్టి మాతా పితరౌ అని ఉండాలి. లింగం దాని మీద ఉంటుంది, ఆ పిత అని దాని మీద లింగం ఉంటుంది. రామః చ కృష్ణః చ, రామకృష్ణౌ. సూర్యః చ చంద్రః చ, సూర్యచంద్రౌ. గంగా చ యమునా చ, గంగా యమునౌ. గురుః చ శిష్య చ, గురు శిష్యౌ. దినం చ రాత్రి చ, దినం చ యామిని చ, దినయామిన్యౌ. దినరాత్రౌ. 3 కన్నా ఉంటే రామః కృష్ణః అర్జునః. 3 ఉంటే రామకృష్ణార్జునౌ. కృష్ణార్జునాలో ఆ విసర్గ పోతుంది. ఆ కృష్ణలో ఉన్న ఆకారము, అర్జునలో ఉన్న ఆకారము కలిసి రామకృష్ణార్జునాః. నవ్వు అని రాయకూడదు ఇప్పుడు. అలాగే మాతా పిత గురుచ. మాత పిత అనేది పక్క దాంతో కలిసినప్పుడు పితృ అవుతుంది. మాతా పితృ గురవః అవుతుంది. అర్థమైందా? మరొకరు ఎవరైనా చెప్పండి. అమూల్య చెప్పండి. మీరు అందరూ ఓపెన్ చేయగలరా? చేద్దాం, అందరికీ ఓపెనింగ్ ఇద్దాం. మోటార్లో ఉంది. ఎనీబడి కెన్ ఓపెన్ నౌ. ఓకే, ఓపెన్ చేయండి. అమూల్య. హరి ఓం సార్. హరి ఓం సార్. ద్వంద్వ సమాసం అనగానేమి? ద్వంద్వ సమాసం అనగా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు మరియు చ అనే భావంతో కలిస్తే దానిని ద్వంద్వ సమాసం అంటాము. అవును. అందులో ఎన్ని రకములు ఉన్నాయి? దాంట్లో 3 రకాలు: ఇతరేతర ద్వంద్వం, సమాహార ద్వంద్వం అండ్ ఏకశేష ద్వంద్వం. ద్వంద్వం. ఇతరేతర ద్వంద్వం అనగానేమి? అంటే 2 పదాలు వాటికి ఈక్వల్ ప్రాధాన్యత ఉంటుంది, సమానమైన ప్రాధాన్యతతో కలిస్తే మరియు అనే భావంతో ఉంటే, మరి అనే భావంతో 2 ఉద్దేశింపబడతాయి. ఇక్కడ ఆ కలవడంలో 2 పదాలైతే ద్వివచనంగా ప్రెజెంట్ అవుతుంది, ద్వివచనంగా ఎండింగ్ అవుతుంది. 3 లేదా ఎక్కువ ఉంటే బహువచనంగా ప్రెజెంట్ అవుతుంది. దాంట్లో లింగం అన్నది ఇప్పుడు ఆ 2 ఏదైతే చివరి పదం అయితే 2 గాని 3 గాని దాని ఆధారంగా వాడుకోవాలి. వాడుకుంటాం. ఓకే, బాగుంది. మిగతా వాళ్ళకు కూడా అర్థమైంది కదండి తల్లి? ఏమా కమలక్క? హరి ఓం గురుగారు, అర్థమైంది. అర్థమైంది సార్. ఈవిడ ఇంకెవరున్నారు? నాగమ్మ? అర్థమైంది సార్. అంటే మళ్ళీ చదువుతాను, ఒకసారి గుర్తుంచుకోవాలంటే కొంచెం చేయాలి. ఏంటి, రిపీట్ చేయండి. మళ్ళీ ఇక్కడి నుంచి చదవండి. రామలక్ష్మణవు అక్కడి నుంచి చేద్దాం. ఇతరేతర ద్వంద్వం చదవండి. ఇతరేతర ద్వంద్వం అంటే దాని నిర్వచనం ఏంటంటే 2 పదాలు సమాన ప్రాధాన్యంతో కలిసి 2 ఉద్దేశించబడతాయి. 2 ఉండాలన్నమాట. పురాణంలో రాముడు గొప్ప, లక్ష్మణుడు గొప్ప అది చూడకూడదు. ఇక్కడ పదంలో పురాణంలో రాముడు పెద్దవాడండి, ఆవిడ పరమాత్మ అండి, లక్ష్మణుడు శ్రేష్ఠపాన్ పండి, అవి కాదు ఇక్కడ పాయింట్. పురాణం చెప్పట్లేదు, పదాల తాలూకా ఇంపార్టెన్స్ చెప్తున్నాం. అది రామలక్ష్మణుడు అంటే మా ఊర్లో కూడా ఉన్నారు. మా వీధిలో ఒక ఆయన రాముడు ఉన్నాడు, పక్క వీధిలో లక్ష్మణుడు ఉన్నాడు. వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, అంతే. అదే, అందుకే ఎవరి గురించి అయినా చెప్పుకోవచ్చు అని చెప్ప. అందులో విగ్రహవాక్యం ఏంటంటే రామః చ లక్ష్మణః. అదే దాన్ని సమాసం చేస్తే రామ లక్ష్మణం అవుతుంది. ఎందుకంటే
అది ద్వివచనం కాబట్టి లక్ష్మణ అన్నది చివరి మాట దాని తాలూకు ఇతోటి ద్వివచనంలో వస్తుంది లక్ష్మణవు అంటే రామలక్ష్మణ అనకూడదు, రామలక్ష్మణా అనకూడదు, అనకూడదు. రామలక్ష్మణవు అనాలి అని అర్థం. అది ఓకే. అలాగే అది 2 కాకుండా 3 ఉంటే 3 కానీ ఇంకా ఎక్కువ కానీ ఉంటే దాన్ని బహువచనం అంటారు. అంతే బహువచనం లాగా దాన్ని ట్రీట్ చేయాలి మనం. యాడ్ చేయాలి. బహువచన ఎండింగ్ లోనే ఉంటుంది. బహువచన ఎండింగ్ లో ఉంటుంది. లింగం అలాగే దేంట్లో ఉంటుంది? లింగం కూడా చివరి పదం ఏ లింగంలో ఉంటే ఆ లింగంలో ఉంటుంది. ఓకే. అంటే స్త్రీలింగమా పుల్లింగమా నపుంసకలింగమా అన్నది దాన్ని చూసి చివరి పదం ఎందులో అంటే ఇప్పుడు ఇందులో Okay. రామ లక్ష్మణ అన్నప్పుడు లక్ష్మణ అన్నది ఉంది కాబట్టి పుల్లింగం కాబట్టి పుల్లింగ వచన అయింది. ఎగ్జాంపుల్స్ చదవండి ఒక్కొక్కరు. ఘన మీరు చదవండి. సార్ మొదటిది మాతాచ పితాచ అది విగ్రహవాక్యం సార్. మాతా పితరౌ సమాసం. అలాగే తర్వాత రామహచ కృష్ణహచ ఉమ్, రామకృష్ణౌ ఉమ్. ఇది సమాసం సార్. తర్వాత సూర్య చ చంద్రః చ ఉమ్, సూర్య చంద్రౌ ఇది సమాసం. కమల గంగా- చదవండి. కమల. గంగాచ యమునాచ ఉమ్, అది సమాసం ద్వంద్వ సమాసంలో గంగా యమునౌ ఔ మాత్రం అక్కడ వస్తుంది లాస్ట్ లోది ఔ గురుహుచ అనేది వస్తుంది. శిష్యచ అంటే గురుచ శిష్యచ అంటే గురు శిష్యవు ఉమ్, దినం అంటే చ రాత్రిచ సమాసం తాలూకా మొదటి రూల్ ఏమిటి? విభక్తి లేచిపోవాలి. అవును. గురువులో ఉన్న విభక్తి పోయింది, పోయింది. శిష్యలో ఉన్న విభక్తి పోయింది. ఇక్కడ చా విభక్తి కూడా లోపం పోతుంది. రాంటే అది సమస్య అవ్వదు. విభక్తి అవ్వదు. లోపం ఉంటేనే సమస్య సంధి అయిపోతుంది కదా. అవును ఈ విభక్తి లోపం లేకుండా పదాలు కలిస్తే సందులు ఏర్పడతాయి. సందులు విభక్తి ఏర్పడతాయి. లోపం ఉండి తీరాలనేటటువంటి అది నియమం సమాసం. ప్రకారంగా గురుహు అనేది పోయింది. ఒక అవును. గురుహులో శిష్యాలో ఉన్నటువంటిది పోయింది. ఓకే. దినం చ దినం చ రాత్రిచ రాత్రి. ఉమ్. దిన రాత్రౌ దిన దిన రాత్రౌ. యామిన్యౌ దినం అనేటటువంటి ద్వితీయ రూపం పోయింది. పోయింది. దినం అనేటువంటి ద్వితీయ రూపం పోయి రాత్రి అనే దాంట్లో విసర్గ రాత్రౌ. పోయి దినరాత్రవు అయింది. ఇక్కడంతా లాస్ట్ లో ఔ మాత్రం వస్తుంది అక్కడంతా. 3 ఉంటే 3 ఉంటే అది దాన్ని సమాహారం అంటాం. ఆ? అదే బహువచనం. 3 ఇదే ఉంటే అంటారు. బహువచనం. 3 ఉంటే ఎలా ఎండ్ అవుతుంది అని చెప్పడానికి. యా నా దాన్ని సమాహారం వస్తుంది. అనరు, దాన్ని రామ లక్ష్మణ ఇతరేతరం అని అంటారు. రామ లక్ష్మణ అర్జున అని వస్తుంది. ఆ. 3 ఉంటే నా వస్తుంది. ఉమ్. మాతాపితృ గురువహ అని వస్తుంది. బహువచనం వస్తుంది. ఉమ్. బహువచనం వస్తుంది. అది ఉమ్. 2 ఉంటే ద్వివచనం వస్తుంది. ఉమ్. ఓకే. ఇప్పటికి ఇతరేతర అర్థమైంది మీకు. అర్థమైందండి. సమాహారం చూద్దాం. సమాహార ద్వంద్వం. 2 పదాలు కలపాలి, కలిస్తేనే సమాసం. విభక్తి లోపం ఎలాగో ఉండి తీరాలి. ఓ పూర్వపదం ఉండాలి, ఓ ఉత్తర పదం ఉండాలి, ఒక విగ్రహ వాక్యం రాయగలిగి ఉండాలి. ఆ విగ్రహ వాక్యం కన్నా ఇది సంక్షిప్తంగా ఉండాలి, భాషకి అందాన్ని ఇవ్వాలి. ఇవన్నీ సమాసం తాలూకా జనరల్ రూల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. ఇటువంటి పదము ఎప్పుడూ కూడా ఏర్పడిన పదము నపుంసకలింగంలోనే ఉంటుంది, ఏకవచనంలోనే ఉంటుంది. ముందు దానికి తేడా ఏంటి? ముందు దాని లింగము రెండవ లేక ఆఖరి పదం మీద ఆధారపడి ఉన్నది. వచనము అక్కడ ఉన్న నెంబర్ని బట్టి 2 లేక అధికం అన్నదాన్ని బట్టి ఔ అని కానీ లేకపోతే బహువచన రూపం కానీ కనబడింది. సమాహార ద్వంద్వం అని ఎలా పోల్చుకుంటానంటే ఏకవచనంగా కనపడాలి, నపుంసకలింగ పదంగా ఉండాలి. అప్పుడు అది సమాహార ద్వంద్వం అనబడుతుంది. చూడండి. పాణిచ పాదౌచ. పాణి అంటే చేయి, పాదం అంటే పాదాలు. పాణిచ పాదౌచ పాణిపాదం. పాణిచ పాణిపాదం. పాణిపాదం అనేది నపుంసకలింగ శబ్దం, ఏకవచన రూపం. అన్నంచ పానంచ అన్నపానం. సుఖంచ దుఃఖంచ సుఖ దుఃఖం. లాభ చ అలాభ చ లాభాలాభం. సుఖ దుఃఖౌ సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. బుజ్జిగాడు చదివాడు కదా ఆ శ్లోకం కాన్ఫరెన్స్లో. అదన్నమాట. పాణిచ పాదౌచ. పాణి పాదం అనేవి సమాహారము కాబట్టి అవయవముల సమాహారం. అది చేతులు కాళ్ళు అంటున్నాం.
రాముడు లక్ష్మణుల్లా కాదు కదా. రాముడు లక్ష్మణుడు వేర్వేరు విషయాలు. చేతులు కాళ్ళు అనేవి ఒక శరీరానికి చెందిన అవయవాలు. అలాగే అన్నం పానం అంటే ఒక సమాహారాన్ని, భోజనం అనే సమాహారాన్ని బోధిస్తుంది కాబట్టి అన్నం పానం, సుఖం దుఃఖం అనేటటువంటి రెండు మనస్సు యొక్క లక్షణాలను చెప్తుంది కాబట్టి సుఖ దుఃఖం, లాభాలాభం, జయా అపజయం ఈ విధంగా ఉన్నవి. ఎండింగ్ ఇం అని అవుతున్నాయి కాబట్టి అవన్నీ నపుంసకలింగ శబ్దములు ఏకవచన రూపములో నుండి. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ సార్, క్లియర్. ఘనా చెప్పండి మీరు. సార్, ఈ సమాసంలోని ముఖ్యంగా ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ ఏంటంటే మనకి ఒకటి అది సమూహ అర్థం, సమూహ పదం అర్థం, మొత్తం పదం అర్థం వస్తుంది మనకి. ముందు వేరు రామ్ అలా కాదు, చాలా ఇంపార్టెంట్. రెండోది ఇప్పుడు ఇండిపెండెంట్ పదాలకి వేరు వేరు భావం కాకుండా ఒకే భావాన్ని ఇస్తున్నాయి వస్తుంది సమాహారంగా. తర్వాత ఇది ఏకవచనంలో ఉంటుంది, నపుంసకలింగంలో ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది? అక్కడ వివచనంలో కానీ బహువచనంలో కానీ ఉంటుంది. ఆ లింగం అనేది ఆఖరి పదం మీద డిపెండ్, ఆఖరి పదాన్ని బట్టి ఉంటుంది. అది చాలా మంచి, వెరీ గుడ్ సార్. ఇప్పుడు చూడండి, పాణిచ పాదౌ రెండు శరీర అవయవాలు, పాణి పాదం. సర్వత పాణిపదం, సర్వతోక్షి శిరోముఖం, సర్వత శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్టతి. 11వ అధ్యాయం. సర్వత పాణిపదం, పాణిచ పదం చ అంటే పాణిపదం, పాణిచ పాదం అంటే పాణిపాదం. పదమన్నా పాదమన్నా ఒకటే, రెండింటికి ఇంచుమించు అర్థం ఒకటే. పదమన్నా పాదమన్నా. అన్నంచ పానంచ, అన్నపానం, సుఖంచ దుఃఖంచ, సుఖ దుఃఖం, లాభ చ అలాభ చ, లాభాలాభం, జయ చ అపజయ చ, జయాపజయం. అజయాన్ని కూడా పెట్టుకోవచ్చు, జయాజయం. జయాజయ దగ్గర జయాజయవు అని వస్తుంది. ఎందువల్ల వస్తుంది తర్వాత చూద్దాం. అపజయం అన్నప్పుడే జయాపజయం అని వస్తుంది. ఓకే, సో నౌ ద పాయింట్ ఈజ్ హియర్ what are the rules of samasa? There must be 2 or more words. Yes, there are 2 or more words. They must be combined. Yes, they are combined. Vibhakti should go away. Vibhakti is going away. And here there are 2 things and it is describing this and that. The మరియు భావం ఉంది, కానీ మరియు పూర్తిగా భిన్నంగా లేవు. ఒకే విషయం గురించి చెప్పబోతున్నాయి. రాముడు లక్ష్మణుడు, అర్జునుడు భీముడు, అయితేనేమో అన్న తమ్ముడు అన్నట్టుగా కాకుండా, గురువు శిష్యుడు అన్నట్టుగా కాకుండా ఒకే విషయం గురించి చెప్తున్నాయి కాబట్టి ఒక సమాహారము పదములు అంటారు. పాణిపాదం, అన్నపానం, సుఖ దుఃఖం, లాభాలాభం. అక్కడ సంధి ఉంది, లాభ అలాభం, లాభాలాభం అది సవరం జరిగే సంధి కూడా ఉన్నది అక్కడ. జయా అపజయం, జయాపజయం. ఓకే, నౌ యు రీడ్ మా కమలా. ఇది సమాహార ద్వంద్వం. రెండు పదాలు కలపడం ఒక సమూహ భావం వస్తుంది. ఎప్పుడు నపుంసకలింగంలో they will give one meaning. అవును, there are 2 words, all right, both are having independent meaning separately, but in this context they are addressing to one samoha bhav, one meaning. అంటే ఎప్పుడు నపుంసకలింగంలో ఉంటుంది, ఏకవచనంలో ఉంటుంది. ఏకవచనంలో ఉంటుంది. అమూల్య మీరు ఉదాహరణలు చదవండి. yes sir. పాణి చ పాదౌ చ, సమాసమేమో పాణిపాదం. సో అది ఏకవచనంలోనూ ఉంది, తర్వాత ఎప్పుడు నపుంసకలింగం అది. అన్నం చ పానం చ, అన్నపానం. సుఖం చ దుఃఖం చ, సుఖ దుఃఖం. లాభః చ అలాభః చ, లాభాలాభం. జయః చ అపజయః చ, జయాపజయం. కనిపిస్తుంది. అన్నంలో ఉన్నటువంటి ఆ సున్నా పోయింది, విభక్తి పోయింది. సుఖంలో ఉన్నటువంటి విభక్తి పోయింది. లాభాలో ఉన్న విసర్గ పోయింది. ఆ విభక్తి లోపం రావాలి, వస్తేనే ఇవన్నీ కూడా నపుంసకలింగ శబ్దములు, ఏకవచన శబ్దములు. తెలుస్తుంది కదా? తెలుస్తుంది సార్. ఓకే, నౌ లెట్ us go. What are the 3 types now? You tell me. The 3 types are ఒకటి ఇతరేతర ద్వంద్వం.
ఇతరేతర ద్వంద్వం. ఇతరేతర అనే పదం సమాసమా సంధ్య? ఇతరే ప్లస్ ఇతర 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 ప్లస్ ఇతరేతర ఇతర. ఆ. ఇతర సంధి ఉంది. ఇతర ఇది సమాసం సంధి సార్. సంధి ఉంది అక్కడ ఆ? సంధి సార్. ఇతర ఇతర అకారం మీద ఈకారం ఏకారం అయింది. ఏకారం అయింది. సమాసం ఏమీ లేదు, లేదు విభక్తి లోపం ఏమీ లేదు. లేదు ఇతర విభక్తి ఇతరలో విభక్తి లోపం లేదు కాబట్టి లేదు. అది సంధి అవుతుంది. ఏ సంధి? అకారం మీద ఈకారం పడింది కాబట్టి ఏకారం వచ్చింది. ఏకారం. ఇతరేతర అని వచ్చింది. ఓకే. రెండోది సమాహార ద్వంద్వం. మూడోది ఏకశేష ద్వంద్వం. దాని గురించి చెప్తాను వినండి. ఆ, ఏకశేష ద్వంద్వం అంటే రెండు పదాలలో ఒక పదం లోపిస్తుంది, ఒక పదమే మిగిలి ఉంటుంది. రెండిటినీ అది సూచిస్తుంది. వచ్చినటువంటి సమాస పదము రెండిటినీ సూచిస్తుంది. మాతాచ పిత అని ఉందనుకోండి, పితరౌ అని రాస్తే తల్లి కూడా అందులో ఉన్నట్టే లెక్క. అది చూడండి, కాళిదాసు వారి శ్లోకం ఉన్నది, బ్యూటిఫుల్. జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ అని. పితరౌ వందే. పితరౌ అంటే ఏంటి? తల్లి తండ్రి అయినా అనేటటువంటి భావాన్ని తెచ్చారు. మళ్ళీ తర్వాత అంటారు పార్వతీ పరమేశ్వరవు అన్నారు. అదే సమాసం. పార్వతీ పరమేశ్వరవు ఘన. సార్ ఏ శ్లోకం మీరు అడిగిన ప్రశ్న నాకు ఏంటంటే ఇక్కడ మెయిన్ గా ఈ ఏకశేషం ఒకటే, రెండు పదాలు ఒకటే మిగులుతుంది. అది జగత పితరవు అని ఒక మాట ఉంది కదండి. జగత పితరవు అనేది ఒకటే మిగిలింది. పార్వతీ పరమేశ్వరవు అన్నారు చివరిలో ఆయన. దానిలో అదేం సమాసం? ఇతరేతర సమాసం. అది ఇతరేతర సమాసం. పితరవు దగ్గర ఏంటంటే ఏకశేష సమాసం వస్తుంది. అంటే అదే వాక్యంలో జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నదానిలో పితరవు అన్న దగ్గర ఏకశేషం వాడుకున్నారు, పార్వతీ పరమేశ్వరు అన్న దగ్గర ఇతరేతరం వాడుకున్నారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి అలా రాయడం వల్లంటే ఛందస్సు కోసం మాత అనే మాట రాయక్కర్ లేకుండానే మాత వచ్చేటట్టుగా ఆయన పితరవు అని పెట్టుకున్నారు అన్నమాట. అది భ్రాతాచ భగినీచ. భ్రాత అంటే అన్నదమ్ముడు, భగిని అంటే అక్క చెల్లెలు. అలా రెండు ఉన్నప్పుడు భ్రాతారవు అని అర్థం. భ్రాతారవు అంటే భగిని భ్రాత ఇద్దరు. అర్థమైందా? అలాగే రాజా రాణి. రాజానౌ. రాజానౌ అంటే రాజా రాణి అని అర్థం. అంటే ఒక పదం లోపించింది కదా, మాత లోపించింది, భగిని లోపించింది, రాణి లోపించింది. ఏ పదం లోపిస్తుంది? ఏదైనా లోపించవచ్చు. ఏది లోపిస్తే ఆ రెండోది మిగులుతుంది, దానికి సంబంధించినటువంటి ఇది వస్తుంది, లింగం వస్తుంది. ఓకే. పితరౌ, భ్రాతారౌ, రాజానౌ. ఓకే. భగవద్గీతలో సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభౌ జయో. ఇప్పుడు చూడండి, లాభాలాభౌ జయౌ ఏమి ఏమి సమాసాలు? ఏకశేష. నో ఇతరేతర. ఏకశేషాలు అయిందండి. లాభాలాభంలో ఏది శేషం? ఇతరేతర. మరి సుఖ దుఃఖం అన్నది సుఖ దుఃఖే ఉంది. సుఖ దుఃఖే అంటే ఏమిటది? వాట్ ఈస్ కే? వాట్ ఈస్ దట్ కే? సుఖ దుఃఖం. సప్తమి విభక్తి సుఖ దుఃఖం. సుఖ దుఃఖం అనే పదము యొక్క సప్తమి. సుఖ దుఃఖములయందు సమేకృత్వ. సమయం ఎందుకు వచ్చింది? దుఃఖే అని ఉంటే సమే ఉండాలి. ఇది ఏ విభక్తిలో ఉంటే సమ అనే పదము సమే అయిపోతుంది ఆటోమేటిక్గా. సుఖ దుఃఖే సమే కృత్వ. కృత్వ అంటే ఏ ప్రత్యయంలో ఉందండి? ప్రత్యయంలో ఉంది. అంటే చేసి, సుఖ దుఃఖములను సమానము చేసి ఒకటిగా తీసుకుని కృత్వ ఇంకేదో చేయాలన్నమాట. ఏం చేయాలి? తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. కంప్లీషన్ వర్బ్ అది. కృత్వ అనేది అసమాపక క్రియ. సరే, ఎన్ని వచ్చాయి ఒకే దాంట్లో? సుఖ దుఃఖం. వాట్ సార్ట్ ఆఫ్ సమాసం? సుఖ దుఃఖం ఇప్పుడు చెప్పారు కదా, ఏకశేష సమాసం. సుఖ దుఃఖంలో ఏకదేశమా? ఏకశేష కాదు. ఏది పోయింది అంతా?
ఇది పోలేదే. పోలేదే. అయితే మనకి సమాహార ద్వంద్వం. సమాహారం సుఖ సమాహార దుఃఖం ద్వంద్వం. ఐఎమ్ సారీ, సమాహార ద్వంద్వం సార్. నపుంసకలింగములో గలదు, ఏకవచనమునందు గలదు గలదు. కనుక సుఖ దుఃఖం అనున్నది సమాహారం. సమాహార వచ్చింది సార్. సుఖ దుఃఖే అనేది దాని సప్తమి రూపము. ఆ సమే అనేది కూడా అది సప్తమి రూపమే. కృత్వా అసమాపక క్రియ, త్వా ప్రత్యయంతో చేరిన అసమాపక క్రియ, అది కృదంతము. లాభాలాభౌ జయాజయౌ, ఈ రెండు ఏ సమాసములు? లాభాలాభం అనేది కూడా మనకి ఇది వస్తుంది సార్. సమాహారం. సమాహారం అవుతే నపుంసకం రావాలి, ఏకవచనంలో ఉండాలి. భౌ భౌ అని ఓకే, బౌ అంటాడు కదా సార్. అయితే ఇది ఇతరేతర ద్వంద్వ సమాసాలు రాసు. ద్వంద్వం సార్. ఇతరేతర సార్. ఆ భౌభో అంటారు కదా, ఇతరేతర. రైట్ సార్. లాభౌ జయాజయ అన్నది ఇతరేతర ద్వంద్వ సమాసం. సుఖ దుఃఖం అనేది నపుంసకలింగంలో ఉంది, ఏకవచనంలో ఉంది కాబట్టి సమాహార ద్వంద్వం. అర్థమైందా? ఒక్క పదంలో ఎంత చక్కని ఉదాహరణలు వచ్చాయి చూడండి. చాలా ఉంది సార్. చిన్న సందేహం సార్. సుఖ దుఃఖ అన్నప్పుడు అందులో విభక్తి ఉంది కదా, ఎక్కడుంది? సుఖ దుఃఖం అనే పదం, అది విభక్తి ఎందుకు వచ్చింది? అది సుఖం దగ్గర విభక్తి ఉండకూడదు కదా, మధ్యలో ఉండకూడదు. లాస్ట్లో ఎందుకు ఉండదు? లాస్ట్లో లేకపోతే పదం ఎలా ప్రయోగిస్తారు? సుఖ దుఃఖే అన్నప్పుడు ఆ విభక్తి విభక్తి చివరిలో ఉండొచ్చమ్మా, మధ్యలో ఉండకూడదు. దుఃఖే దుఃఖే అని ఉండకూడదు. సరే, అర్థమైంది సార్. అదే సుఖ దుఃఖే అనేది సుఖం దుఃఖం, సుఖం అనే సుఖం చ దుఃఖం చ కలిస్తే సుఖ దుఃఖం అయింది. ఆ సుఖ దుఃఖాన్ని నేను సుఖ దుఃఖములయందు అని చెప్పాలంటే విభక్తి పెట్టండి ఉండాలి కదా. అంటే రెండు కలిపినప్పుడు అప్పుడు ఆ చివరిని దుఃఖం రావచ్చు. లాభ చ అలాభ చ అన్నప్పుడు ఆ లాభలోని విసర్గ పోవాలి. అర్థమైందా? సుఖం చ దుఃఖం చ అన్నప్పుడు ఆ సుఖం అనే దాంట్లో ఉన్నటువంటి ఆ సున్నా పోయింది కదా. అవును. సుఖ దుఃఖే అనేటటువంటి సుఖ దుఃఖం అనే నపుంసకలింగ శబ్దము యొక్క సప్తమి రూపము. అందుకే నపుంసకలింగ శబ్దము ఏకవచనంలో ఉన్న ఒక విభక్తులనే ఉండాలని లేదు. ఆ శబ్దం ఏ విభక్తులనే తీసుకోవచ్చు అవసరం. సందర్భాన్ని బట్టి సుఖ దుఃఖం సుఖ అనేటటువంటిది ఏ విభక్తులనేది సుఖ దుఃఖే, సుఖ దుఃఖాయ, సమాహార ద్వంద్వం అవుతుంది. అది అర్థమైందా? అర్థమైంది సార్. గీతా ఉదాహరణ ఎంత చక్కని ఉదాహరణ వచ్చింది సడన్ గా. ఓకే, సుఖ దుఃఖం సమాహార ద్వంద్వం ఎందుకు కమలక్క? సమాసమా కాదా? ఫస్ట్ సమాసమే. అందుకు రెండు పదాలు ఉన్నాయి, ఉంది ఒక్క ఉంది. సుఖం అనే దానిలో విభక్తి పోయింది, సుఖ దుఃఖం అయింది, సంక్షిప్తం అయింది కాబట్టి సమాసం. సుఖ దుఃఖం ఏ సమాసం? సమాహార ద్వంద్వం. ఎందుకు సమాహారం? ఎందుకంటే ఒక భావాన్ని కలిగిస్తోంది. రెండు కూడా మనసు తాలూకా లక్షణాలను బోధిస్తుంది. సుఖం అనేది ఒక వ్యక్తి, దుఃఖం అనేది ఇంకో వ్యక్తి కాదు కదా, ఒక వస్తువు. ఆ రెండు ఒకే మనోభావాలను బోధిస్తున్నాయి కాబట్టి సమాహార ద్వంద్వ తాలూకా లక్షణం ఏమిటి? రెండు పదాలు కలిపి ఒక సమూహ భావం. ఎండింగ్ ఎలా ఉండాలి? ఏకవచనంలో ఉంటుంది, నపుంసకలింగంలో ఉండాలి. ఓకే, ఇక్కడ సుఖ దుఃఖే అని ఎందుకు ఉంది శ్లోకంలో? వేదవ్యాసయ్య గారు సప్తమిలో చెప్దాం అనుకున్నారు కాబట్టి సుఖ దుఃఖం అనే పదాన్ని సుఖ దుఃఖే అని పెట్టుకున్నారు. ఓకే, లాభాలాభౌ. తల్లి నువ్వు చెప్పమ్మా, అమూల్యక్క. లాభాలాభౌ ఇతరేతర ద్వంద్వ సమాసం. ఇందులో లాభము రెండు పదాలు లాభ చ లాభాలాభ కలిపితే ఆ కలిసిపోయి సవర్ణ దీర్ఘ సంధి వచ్చింది కాబట్టి లాభాలాభం. లాభం అనేది ఒక వస్తువు, అలాభం అనేది మరొక వస్తువు. ఈ రెండు సమాహారం కాదు, వేర్వేరు పదాలు. ఆ రెండు పదాలని ద్వంద్వం చేశాం. ఇతరేతర ద్వంద్వం.
దాని రెండు పదాలకి సమాన ప్రాధాన్యత ఉంది, రెండు ఉద్దేశింపబడ్డాయి అక్కడ. కరెక్ట్. సామాన్య ప్రాధాన్యత ఉంది, విభక్తి ఆ. లోపం ఉన్నది, మధ్యలో ఆ. సవర్ణ దీర్ఘ సంధి ఉన్నది. ఆ. రెండవ పదం తాలూకా వచనం ఎప్పుడు కూడా ద్వివచనంలో ఉండాలి. ద్వివచనం రెండే కాబట్టి పదాలు లాభ ఉన్నాయి కాబట్టి దాని లాభ లింగం కూడా ఎప్పుడు రెండో పదం ఏ లింగం ఉందో ఆ లింగంలోనే ఉంటుంది. ఉమ్. ఓకే. జయ జయ కూడా అంతే. జయ జయ. ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ ఒక టేబులర్ ఫామ్ చూపిస్తున్నాను చూడండి. ఓకే. ఇతరేతర అనే సమాసంలో ద్వివచనమైనా ఎండింగ్ అవ్వచ్చు, బహువచనమైనా అవ్వచ్చు. ఎందువలన ఎన్ని పదాలు ఉన్నాయన్న 2 పదాలు ఉంటే ద్వివచనం ఎండింగ్ ఉంటుంది, లేకపోతే అంతకంటే ఎక్కువ ఉంటే బహువచనం ఎండింగ్. లింగం ఏదై ఉంటుంది, చివరి పరాధారంగా ఉంటుంది. సమాహారంలో వచనం ఏమవుతుంది, ఎప్పుడూ ఏకవచనమే ఉంటుంది. లింగం ఏమవుతుంది, నపుంసక లింగంలోనే ఉంటుంది. ఏకశేషంలో ద్వివచనమే ఉండి తీరుతుంది, బహువచనం ఉండదు. ఏకశేషంలో ఒక పదం పోతుంది. పితరౌ అంటే మాతా పితరౌ అన్నమాట, ద్వివచనమే ఉంటుంది. అవశేష పదము ఏ లింగంలో ఉంటే ఆ లింగంలో ఉంటుంది. అర్థమైందా? కాళిదాసు గారి శ్లోకం ఉంది కదా, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ అనేటటువంటిది ఏకశేష సమాసము. అంటే జగతః మాతాచ పితః చ అని చెప్పడానికి జగతః పితరౌ అని చెప్పి తీసుకున్నారు. పార్వతీ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు వేర్వేరు ఇతరేతర పదములు. ఆ ఇతరేతర పదములు సమాసం చేశారు కాబట్టి పార్వతీ పరమేశ్వరౌ అంటూ ఆ ఔకారం ఎందువల్లంటే ద్వివచనము, ఆ ఈశ్వరుని శబ్దం తాలూకా లింగాన్ని తీసుకు. ఓకే. ఎస్ సార్. అర్థమైందా పాఠం? చక్కగా అర్థమైంది సార్. ప్లీజ్. బాగా. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని ఇస్తున్నాను. ఈ పదాన్ని ఏ రకమైనదో మీరు గుర్తించాలి. ఒక్కొక్కరికి ఒకటే ఛాన్స్. తప్పు చెప్తే మళ్ళీ ఇంకో ఛాన్స్ రాదు. చూసుకోండి. స్టార్ట్ విత్ కమల. రామకృష్ణౌ. రామకృష్ణ అది ఇతరేతర. ఎందువలన? రామ కృష్ణ. రామ ఇంపార్టెన్స్, కృష్ణ ఇంపార్టెన్స్ క్లియర్ గా ఉంది. అవును. ఎండింగ్ ఏమో ఔకారం ఉన్నది, ద్వివచనంలో ఉంది కదా. రామః చ కృష్ణః చలో విభక్తి పోయింది, రామహలో పోయింది లేదు. అవును. కృష్ణలో ఉన్న విభక్తి పోయింది కాబట్టి సమాసం రామకృష్ణ. ఓకే. ఇదా ఎనలైజ్ చేసుకోవాలి మనసులో, ఈ సమాసమా కాదా, విభక్తి లోపం ఉందా లేదా, 2 పదాలు ఉన్నాయా లేదా, మరియు అనే భావం ఉందా లేదా, రెండుకి ప్రాధాన్యత ఉందా లేదా, ఎండింగ్ లోనేమో ఔకారం ద్వివచనాన్ని సూచిస్తుందా లేదా, అలా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు, ఇవన్నీ మైండ్ లో వెళ్ళిపోయి యా దిస్ ఇస్ ఇతరేతర ఇతరేతర ద్వంద్వ సమాసం. రండి. సుఖ దుఃఖం. అమూల్య. సుఖ దుఃఖము సమాహార ద్వంద్వ సమాసము. సుఖం చ దుఃఖం చ. ఇక్కడ దీంట్లో ఇది ఒకే రకమైన మనసుకు సంబంధించిన స్థితులను చెప్తున్నాయి, మనోభావాలని చెప్తున్నది. రెండోది ఇవి ఏకవచనంలో ఉన్నాయి, తర్వాత నపుంసక లింగాన్ని సూచిస్తున్నది. జ్యోతమ్మ గారు. మాతా పితరౌ. ఇది ఏకశేష సమాసం అన్నారు. లేదే, మాతా ఉందిగా, ఏకశేషమేం లేదుగా. మాతా పితరౌ. మాతా ఒట్టి పితరవు అన్నాను అనుకోండి, అప్పుడు ఏకశేషం. మాతా పితరవు అన్నాను, అయితే ఇతరేతర సమాసం. ఇతరే మాతా ఇంపార్టెన్స్ ఉంది, పితర ఇంపార్టెన్స్ ఉంది, అందువల్ల ఔకారంతో ఉన్నది. తర్వాత చూడండి ఘనశ్యాం చూడండి సార్. అన్నపానం ఉంది, అన్నపానం ఏమో వచ్చి సమాహార సమాసం సార్. ఇందువల్ల 2 భోజన పదార్థాలను చూపిస్తుంది సార్. ఒకే విషయాన్ని చూపిస్తున్నారు. నపుంసకలింగం ఉంది, మళ్ళీ ఏకవచనంలో ఉంది. నపుంసకంగా ఏకవచనంలో ఉంది. తర్వాత ఆయన మన విశ్వనాథం గారు దినరాత్రే, రాత్రే కాదు రాత్రౌ, కరెక్ట్ చేసుకోండి. దినరాత్రే అనేది మళ్ళీ విభక్తి రూపం ఉంది. దినరాత్రౌ. దినరాత్రౌ సమాహార సమాసం. దినరాత్రౌ ఇతరేతర సమాసం. కరెక్ట్ చెప్పారు. త్రౌ
దినరాత్రు ఇది తీసేద్దాం. ఇది టైప్ కూడా అంత ఈజీ కాదు. ఓకే, జయాపజయం. సమాహారం. సమా సమాహార సమాసం, ఏకవచనం, నపుంసకలింగం. దేవదానవాహ్. ఇంకోళ్ళు ఏమైనా చెప్పండి, ఇంకెవరుంటే వాళ్ళు ఎవరున్నారు? ఉన్నాను సార్. చెప్పండి. దేవదానవా అన్నప్పుడు అది ఇతరేతర దేవః దానవ, దానవః. దేవదానవాహ్ అంటే అంటే దేవతలు దానవులు ఇద్దరు గారు వాళ్ళు. దేవతలు బహువచనం. దానవులు అంటే బహువచనం కదా. బహువచనంలో ఉంది కదా, అంచేత అదే ఇతరేతర ద్వంద్వ సమాసంలో బహువచనం. ఇతరేతర బహువచనం. బహువచనం అందువల్ల దేవదానవాహ్ అని వచ్చింది. దానవాహ వచ్చింది. అది దేవదానవౌ అనలేదు. అనలేదు. అవును, ఎందుకనలేదు? దానవులు, ఎక్కువ మంది ఉన్నారు. దేవతలు, దేవదానవాహ్. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది అంచేత అది ఇప్పుడు బహువచనం ఇప్పుడు వచ్చింది. జ్యోతిపద్మజ మేడం పితరౌ. పితరౌ ఏకశేష ఎందుకు పితరౌ అనగానే మాత కూడా అంత ఉంది. మాత అది పితరౌనే అక్కడ పితరౌ సింపుల్ గా లుప్తమైపోయింది రాసుకోవచ్చు. కనుక అలా రాయడం వల్ల అంటే ఛందస్సుకు ఉపయోగం అవుతుంది, సింప్లిఫికేషన్ ఉపయోగపడుతుంది, అందంగా ఉంటుంది చూడడానికి. అది గంగా యమునౌ. గంగా చ యమునా చ, అది అది ద్వివచనం, ఇతరేతర సమాసం. అప్పుడు ఆన్సర్ ఏంటంటే గంగా యమునౌ అని వస్తుంది. లాభాలాభౌ. లాభాలాభం కూడా ఇతరేతర. లాభాచ దేవాసురౌ. దేవాసురౌ, అది కూడా ఇతరేతరే. దేవాసురవు కరెక్టా? దేవాసురాహ అని ఉండాల. దేవాసుర, దేవః అసురః. దేవాసురం అంటే ఒక దేవుడు, ఒక అసురుడు. దేవాసురాహ అంటే ప్లూరల్ గా చెప్పుకోవడం. అలాగే ఉండొచ్చు, ఇలాగా ఉండొచ్చు. ఓకే, శివకేశవౌ. ఇది ఇతరేతర. శివుడు, శివాచ కేశవాచ. వేరు భావాల నుంచి రెండు ఇంపార్టెంట్ గానే చూపిస్తాడు. అక్కడ ఎవరు గొప్పని క్వశ్చన్ చేయట్లే, రెండు వేర్వేరు పదాలు ఉన్నాయి లేదని చూస్తున్నాం. శివుడు గొప్ప, కేశవుడు గొప్ప, అది కాదు క్వశ్చన్. ఇక్కడ పురాణంలోకి వెళ్ళకూడదు, వ్యాకరణంలో. రాజపురుషాః. ఇది బహువచనం. ఎందువలన? పురుషాః ఉంది. పురుషులు, రాజు పురుషులు. రాజప్రజాః, రాజు ప్రజలు. ప్రజలు. ఓకే, ఇది కూడా ఇతరేతర సమాసం. ఇతరేతర సార్. క్షీరదధి, దధి కాదు, క్షీరదధిం అని ఉండాలి. క్షీరదధిం. ఇది సమాహారం అవుతుంది సార్. ఏమిటి చెప్పండి. సార్ దఠిం అని వస్తే అప్పుడు అవుతుందా, సమాసం అవుతుందా? ఎందుకు? అమ్మా, ఎండ్లో ఉన్న విభక్తిని చూడకండి. ఆ దధిం అనే నపుంసకలింగ శబ్దం. సమాహార నపుంసకలింగ ఏకవచనం. నధిం, దధిం. క్షీరదధి అనేది ఇంకా పూర్తి పదం కాదు, అందుకని కరెక్ట్ చేశాను. క్షీరదధిం అని. ఓకే. లోభమోహం. ఇది కూడా సమాహారం. ఎందుకు అలా సమాహారం చేసాము? లోభము, మోహము అనేవి ఐషడ్ వర్గాలలోకి చెందిన ఒకే భావం. వేర్వేరు భావాలు ఒకే విషయాన్ని, ఒకే తత్వాన్ని చూపిస్తున్నాయి అక్కడ ఉన్నదాన్ని. అందువలన హర్ష శోకౌ. అది కూడా సమాహారమే. హర్షం, ఆనందం, శోకం, విచారం. శోకం ఉంది కాబట్టి ఇతరేతరంగా వాడాము అక్కడ. హర్ష శోకం అని రాసినా రాయవచ్చు. హర్ష శోకౌ జహాతి అని ఉంటుంది. అంటే అది సమాహారం. జయిస్తాడు. ఇతరేతరకు వస్తుంది సార్. స్త్రీ పురుషౌ. ఇతరేతర. స్త్రీ వేరే, పురుష శబ్దం వేరే. అది శీతోష్ణం ఏమిటండి బాబు? శీతోష్ణం సందేహమైంది. శీత ఉష్ణం, శీతోష్ణం. తాకీయగలిగితే ఏ అవుతుంది. తా మీద ఓ వచ్చింది కదా, ఉష్ణం. శీతోష్ణం. సంస్కృతంలో కరెక్ట్ గానే పడింది, తెలుగులో శీతోష్ణం. దిద్దేశాను. శీతోష్ణం ఏమిటి? సమాహారం. గురు శిష్యౌ. ఇతరేతర. రాగద్వేషౌ. ఇతరేతర. భయక్రోధం. సమాహారం. ధర్మాధర్మౌ. ఇతరేతర.
ఇతరేతర భర్తారౌ భర్తారో అది ఏకశేషం. అంటే ఏకశేష భార్య భర్తారవ్ అన్నమాట. ఆ, అది. ఆ ఏకశేషం. భార్య అనే శబ్దం లోపించేసింది. అవును. ఏకశేష సమాసం. ఏకశేష సమాసం. విద్యా విద్యే. విద్యా విద్య విద్య. ఇతరే ఇతరేతర విద్య భార్య చ విద్యతే అవిద్య విద్య అవిద్యే. ఇతరేతర. విద్యా విద్యా విద్యవు అన్నమాట. అవిద్య అనేది విభక్తి రూపం అంతగా. విద్యా విద్యౌ. ఇతరేతర విద్యౌ. విద్యా విద్య విద్య ప్లస్ అవిద్యౌ. విద్యా విద్య సమర్థన శబ్దం వలన విద్యా విద్య అయిపోయింది. దేహేంద్రియం రోజు వస్తుంది. దేహేంద్రియం సమాహారం సమాహారం. ఎందుకు? దేహము ఇంద్రియము ఒకదానికి చెందినవే కదా. కదా. అది నపుంసకలింగ శబ్దంగా ఏకవచనంగా కనపడుతున్నది అంటే అది సమాహారం. బోధనాంశం ఏమిటి? చ అనే భావం ఉందా లేదా? ద్వంద్వ సమాసం చెప్పాలి అంటే రెండు వేర్వేరు పదాల సమూహ భావమా, వ్యక్తిగతమా, లోపమా, పదలోపమా? ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలి. ఏదైనా పదం లోపించిందా, ఇండిపెండెంట్గా ఉన్నాయా, సమూహంగా చెప్తున్నాయా, వేర్వేరు పదాల చ అనే భావం ఉందా? ఈ ప్రశ్నలతో మన రకం అంటే తెలిపోతుంది. ఓకే, మూడు క్లూల్ని ఉపయోగించి క్లూ ఏమిటి? చ అనే భావం ఉందా, రెండు పదాలు సమాన ప్రాధాన్యత ఉన్నాయా, సమూహ భావం ఉందా, వ్యక్తిగత భావం ఉందా, పదలోపం ఉన్నదా అని చూసుకోవాలి. మూడు క్లూస్ చూసుకోవాలి. ఈ క్లూస్ను ఉపయోగించి ఒక్కొక్క దాన్ని నేర్చుకుందాం. మళ్ళీ 25 పదాలు చూస్తాం. ద్వంద్వ సమాసాల సంపూర్ణ విశ్లేషణ, మూడు క్లూల విధానం, సమాసము విగ్రహంతో కూడా చూస్తాం. సమాస పదం ఎలా ఉంది, విగ్రహం పదం ఎలా ఉంది, క్లూ ఎలా ఉందో అది కూడా చూస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను శిష్యుడు, మీరు గురువు. మీరు చెప్పండి ఇప్పుడు ఒక్కొక్కరు. మొదటిది రామకృష్ణవు సార్. విగ్రహ వాక్యం వచ్చి రామహచ కృష్ణహచ. ఒక దీనిలోని ఒకటి క్లూ ఉందన్నమాట. ఇది ఎందుకు సమాసం అయిందండి అని అడిగాను. నేను శిష్యుడిని. ఏం చెప్తారు మీరు గురువు? ఇది సమాసం సార్. ఈ సమాసంలో చా ఉంది. ఇది ద్వంద్వ సమాసం. ఇది చా ఉంది. విభక్తి. రామహలో విభక్తి పోయింది, కృష్ణలో విభక్తి పోయింది. అందువలన విభక్తి లోపల సమావేశం ఒకటి కన్నా ఎక్కువ పదాలు ఉన్నాయి. సంక్షిప్తం అయిపోయింది, అందంగా కనిపిస్తున్నది. అది సౌందర్యంగా ఉంది. ఇది ఇతరేతర ద్వంద్వం. ఓకే, ఫస్ట్ క్లూ ఏమిటి? చా ఉందా లేదా? ఉందా లేదా సార్? ఉంది. రెండు. ఓకే, సమానార్థం రెండింటికి సమాన స్థాయి ఉందా లేదా? ఉన్నది. అందుకని వ్యక్తిగతంగా ఒకరా ఇద్దరా వాళ్ళు? అందుకని ద్వివచనం వచ్చింది. అందువల్ల ద్వివచనం వచ్చింది. ఈ సమాసం పేరు ఇతరేతర ద్వంద్వం సార్. దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు అనలైజ్. First examine the samasa or not. What are the lakshanas of samasa? You should be able to make a vigraha out of it. And there must be two or more words. There must be vibhakti lopa. There must be sankshipta. There must be beauty. Then it is a samasa. Then in this there is cha అనేది మరియు అని అర్థం ఉంది, సమాన స్థాయి ఉంది, వ్యక్తిగతంగా ఇద్దరు కనబడుతున్నారు, అంచేత ఔకారం కనబడుతున్నది, ఇతరేతర ద్వంద్వం. నౌ జ్యోతి పద్మజమ్మ చెప్పండి. చదవండి. సుఖ దుఃఖం అంటే విగ్రహవాక్యం ఏమో సుఖంచ దుఃఖంచ. ఇక్కడ ఏంటంటే చా ఉందా లేదా? చా విభక్తి ఉన్నది, ఉంది అంటే మరియు అనే అర్థం ఉంది వాక్యంలో. రెండు పదాలు ఉన్నాయి. తర్వాత ఏమో అవి సమాసం అయిపోయినప్పుడు సమానమైనటువంటి ఇది వస్తుంది. కానీ అనుభవం సమగ్రం ఉందా వాటిలో లేదా? సుఖము దుఃఖం అనేది మనసుకు కూడా మనసుకి సంబంధించినటువంటి భావాలు గనక ఉంది. సమాహార ద్వంద్వం అయింది. సమాహార ద్వంద్వ లక్షణం ఏమిటి? నపుంసకలింగంలో నపుంసకలింగం ఉంటుంది, చివరిలోకి వచ్చేసరికి ఏకవచనం ఉంటుంది. ఏకవచనం అలా ఉంది కాబట్టి సమాహార ద్వంద్వం. తల్లి కమలమ్మ చెప్పు. మాతా పితరౌ విగ్రహ వాక్యం మాతాచ పితాచ. చా ఉంది అక్కడ. మొదటిది చా భావం ఉంది. రెండో క్లూ సమానం, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది.
అయితే ఏకశేషు ద్వంద్వం అవుతుంది. మాతా పితరవు ఏకశేషం ఎక్కడుంది? సారీ మాతా పితరువులు ఏకశేష మాతా ద్వంద్వం లేదు. పితరవు కాదు. అనేది ద్వంద్వ పితరవు ఇతరేతర మాత ద్వివచనం. కనపడుతుంది కదా మీ కంటికి అక్కడ. అవును, అది ఆ, ఇతరేతర. ఇతరేతర ఇతరేతర. దాన్ని ఏకశేష ద్వంద్వంగా చెప్పాలంటే పితరవు అవుతుంది. పితరవు పితరవు అంటే సరిపడుతుంది. పితరవు సరిపోతుంది. పితరవు అంటే రెండు సరిపోతుంది. రాయొచ్చు అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఎన్ని అక్షరాలు పడతాయి, పితరవు. ఛందస్సుని అవును. బట్టి. సపోజ్ అక్కడ ప్రాస ఉందనుకోండి, ముందు మాతో ఒక పదం ఉంది, మాతా పితరు రాస్తే మా పరాస వస్తుంది. అక్కడ పి అనే పదం కనబడింది, పా పదము, దానికి సప్రాస కావాలంటే పితరవు అని వాడుకోవచ్చు. ఇలా ఎన్నో విషయాల ప్రకారంగా ఉండాలి. అది ఛందస్సు కోసం, అక్షరాల కోసం, అక్కడ దీర్ఘాక్షరమా హ్రస్వాక్షరమా వాటన్నిటి కోసం దీన్ని రెండు రకాలుగా వాడుకునేటట్టుగా భాష మనకు తయారు చేస్తుంది అన్నమాట. అది ఓకే. తర్వాత ఇంకోటి తీసుకోండి, నాగమ్మ. సరే. పాణిపాదం. పాణిపాదం. అమ్మ మీరు మైక్ ఆఫ్ చేశారు, వీడియో ఓపెన్ చేశారు. నాకు కావాల్సింది మీ వీడియో కాదు, మీ మైక్. నాగరత్నం గారు, వీడియో కాదు, మైక్ ఓపెన్ చేయండి. సరే అమూల్యక్క మీరు చెప్పండి, తర్వాత ఆవిడ చూస్తాను. పాణిపాదం చెప్తాను సార్ నేను. పాణిపాదం అన్నది రెండు ఉన్నాయి కదా, పాణి పాదము రెండు ఉన్నాయి కాబట్టి అది సమాహార ఇది వస్తుంది. అంటే పాదం అన్నది పాణి అంటే చెయ్యి, పాదం అంటే పాదములు, చెయ్యి కాళ్ళు, చెయ్యి కాళ్ళు అని ఉంది వాక్యంలో. అక్కడ పాణవు అని లేదు కదా, పాదం అని వచ్చింది కాబట్టి నపుంసకలింగం వస్తుంది అనమాట. అంటే అది ఒకటే వచ్చింది కదా, పాదం అన్నది ఏకవచనం అని చేత నపుంసకలింగం అలా వస్తుంది. ఒకే దేహానికి సంబంధించిన సంబంధించినది శరీర భాగాల సమాహార సర్వతః పాణిపదం సర్వతోక్షి శిరోముఖం అని వస్తుంది కదా మనకి 11వ అధ్యాయంలో. దేవదానవాహ. అమూల్య. దేవదానవాహ. ఇక్కడ విగ్రహవాక్యం దేవాహ చ దానవాహ చ. ఇక్కడ చ అన్నది భావం ఉంది, తర్వాత రెండు పదాలు సమాన ప్రాధాన్యత ఉంది. కాకపోతే ఈ రెండు వర్గాలు చూపిస్తోంది కాబట్టి ఇతరేతర ద్వంద్వ సమాసము. అందుకే వాహన ఉంది కదా, దేవతలు, దానవాహ, దానవులు అనే ప్లూరాలిటీ చూపిస్తుంది కాబట్టి ఎండింగ్ కూడా ఇక్కడ దేవదానవాహ అని వచ్చింది. ఓకే, బహువచనంలో ఉన్నది. ఓకే విశ్వనాథన్ జీ. ఇది లోభమోహం, ఇది సమాహార ద్వంద్వం, నపుంసకలింగంలో ఉంది. లోభహ మోహ చ ఉంది, అంచేత చ పోయింది. ఇది సమాహార ద్వంద్వం, నపుంసకలింగంలో ఉంది, ఏకవచనంలో ఉంది. లోభలో విభక్తి పోయింది, చకారం వల్లనేమో మరియు అర్థం ఉన్నది, రెండిటికి సమాన స్థాయి కలిగి ఉన్నది, రెండు దోష సమూహం అయి ఉన్నాయి, లోభమోహం. కాబట్టి ఒక సమస్త పదంగానే సమానంగా చెప్తున్నాం కాబట్టి సమాహార ద్వంద్వం అని అయి ఉంది. బాగుంది. తర్వాత ఇంకెవరున్నారు ఇక్కడ? ఇంకెవరిని ఓపెన్ చేయండి, చెప్పని వాళ్ళు. గంగా యమునౌ. గంగా చ యమునా చ సమాహార ద్వంద్వం, నపుంసకలింగంలో ఉంది, ఏకవచనంలో ఉంది, చ పోయింది, అందంగా ఉంది. ఇతరేతర కదా సార్, ఇది ఇతరేతరమే కదా. గంగా ఉంది, యమున ఉంది. యమునవు అని వస్తున్నది కదా, గంగా యమునం అనలేదు కదా. ఇది ఇతరేతర బహువచనం. బహువచనం సమాహార ద్వంద్వం. సుబ్రహ్మణ్య సాయి గారు. అయ్యా సాయి గారు. హర్ష శోక. లేదండి, హర్ష శోకౌ. హర్ష శోకౌ. విగ్రహం హర్ష శోక ఉంది కాబట్టి ఇక్కడ మొదటిది ఉంది, మరియు అనే ఉంది. తర్వాత రెండు పదాలు ఉన్నాయి కాబట్టి సమాన పదాలు, హర్షము శోకము.
ఉమ్. తర్వాత ఈ రెండు వ్యక్తిగత వేరు వేరు భావాలు. రెండు వ్యక్తిగతవి వేరు వేరు భావాలు. ఉమ్. అందుకని ఇది ఇతరేతర ద్వంద్వము. ఎండింగ్ ఎలా ఉండాలి? ఔకారం ఎందుకు వచ్చింది? ద్వివచనం కాబట్టి. అది ద్వివచనం కాబట్టి అవకారం వచ్చింది. అది తర్వాత సూర్యనారాయణ గారు, ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు. అమలమ్మ. రాగద్వేషౌ. ఉమ్. ఇక్కడ విగ్రహ వాక్యం రాగ చ ద్వేష చ ఉమ్. అంటే చా ఉంది, చా భావం ఉంది, రెండు పదాలు ఉన్నాయి. ఉమ్. వ్యక్తిగతంగా రెండు ఉంటాయి అన్నమాట. అంటే మొదటి క్లూ ఉంది, రెండో క్లూ ఉంది. అది ఇతరేతర. ఇదే పదాన్ని రాగద్వేషం అని కూడా వాడుకోవచ్చు. ఇది ఒకే మనోభావానికి చెందినవి కాబట్టి ఒకే మనోభావం. రాగద్వేషం అన్నా రైట్ అవుతుంది. రాగద్వేషం అన్నా కూడా సమాహార సమావేశం సమాహార ద్వంద్వం. అనుకొని అలా కూడా చెప్పుకోవచ్చు. ఓ సరే. అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి, ఛందస్సుని బట్టి, ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ బట్టి రెండుగా వాడుకుంటాం. ఇతరేతర ద్వంద్వంగా చెప్తే రాగద్వేషం, సమాహారంగా చెప్తే రాగద్వేషం చెప్పుకోవచ్చు. అయ్యా నమస్కారం అండి, నన్ను వదిలేయండి సార్, నేను వింటున్నాను. మీరు రాలేదు ప్రొఫెసర్ గారు, ఇప్పుడు లేదు, శీతోష్ణం. నేను వింటున్నానండి, నన్ను వదిలేయండి. చెప్పండి, వింటున్నారులేండి, శీతోష్ణం చెప్పండి మీరు. లేదండి, ఇది సమాహార ద్వంద్వం అండి. శీతోష్ణం, శీత, శీత, శీతం చ శీతం చ ఉష్ణం. శీతం చ ఉష్ణం చ. ఇది నపుంసకలింగంలో ఉంది, ఏకవచనంలో ఉంది. ఈవెన్ పదాలే నపుంసకలింగ పదాలు. శీతం ఉష్ణం అనే పదములే నపుంసకలింగం. ఆ రెండు కలిసి కూడా వచ్చిన పదం కూడా నపుంసకలింగం, శీతోష్ణం. సమాహార ద్వంద్వం. సమాహార ద్వంద్వం. తర్వాత మళ్ళీ మొదటికి వస్తాం. ఎక్కడికి వస్తాం? ఘన. ఘన సార్ లాభ లాభౌ ఇది ఇతరేతర సమాసం సార్. లాభచ అలాభచ ముందు మనకి విభక్తి పోయింది, సమాసం రెండిటికి కూడా సమానంగా ఉంది, అంచేత ఇతరేతర ద్వంద్వం సార్. మరియు తెలుస్తుంది. చా పోయింది కదా, అందుకని చా పోయింది, మరియు అనే భావం ఉంది కదా, ఉంది చాలా మరియు ఉంది కదా, అది పోయింది ఇప్పుడు. అది ఆ రెండు కాబట్టి ఇతరేతర ద్వంద్వం. జయాపజయం. జయ చ అపజయ చ అంటే విగ్రహం. అయితే ఇక్కడ చా భావం ఉంది, రెండు పదాలు సమానంగా ఉంది, అంటే జయాపజయౌ. సమగ్ర భావం కదా, ఏదైనా పని చేస్తే జయమన్న రావచ్చు, అపజయమన్న అపజయం. అంటే ఇది ఇతరేతర అవ్వచ్చు, లేకపోతే సమాహార ద్వంద్వం కింద అవ్వచ్చు. కరెక్ట్. అందువల్ల నపుంసకలింగంలో ఎండ్ అయింది, ఏకవచనంలో ఉంది. తర్వాత జ్యోతి మేడం. ధర్మ ధర్మౌ. ఇక్కడ విగ్రహ వాక్యమేమో ధర్మ చ అధర్మ చ. అయితే ఇక్కడేమో చ అనేటటువంటి లుప్తమైపోయింది, రెండిటికి సమానమైన ఇది ఉన్నది. తర్వాత రెండు వ్యక్తిగత భావాలు, రెండు వేరు భావాలు. ఒక పక్క అధర్మం ఇంకొక టైపు, ఇతరేతర ద్వంద్వం. అందుకని ఇతరేతర. ఎండింగ్ ఎలా ఉంది? ధర్మం అని ఉంది. ఎందువల్ల ఉంది? అది బహువచనం అయితే ధర్మాహన వస్తుందా? తర్వాత నెక్స్ట్ అన్నపానం. అన్నపానం, అన్నం చ పానం చ. ఇక్కడ మరియు చ ఉంది, సమాన ప్రాధాన్యత ఉంది. అన్నము పానము అండ్ ఇది భోజన సమాహారము రెండు దీనికి సూచిస్తున్న పదాలు కాబట్టి ఇది. తర్వాత ఇక్కడ ఏకవచనంలో ఉంది, తర్వాత నపుంసకలింగంలో ఉంది, నపుంసకలింగం. సో సమాహార ద్వంద్వం. తర్వాత ఇంకొకరు విశ్వనాథం గారు. దినరాత్రౌ. ఇది ఇతరేతర సంబంధం, ఇతరేతర సమాసం. దినంచ రాత్రంచ రెండు పదాలు ఉన్నాయి, చా పోయింది, ఔ అని వచ్చింది, ద్వివచనం వచ్చింది, అంచేత కలిగింది. ఇతర రెండు ఇతరేతర ద్వంద్వం.
రాజానౌ. రాజానౌ ఏకశేష అనేది ఏకశేష ఏకశేషం. ఎందువలన? రాజాచ రాణిచ రాణిచ. రాణి కూడా రాణి అది అనే పదములు సూచిస్తోంది. రాణి గారిని వదిలేశాం. రాజానౌ. వదిలేసాం. అది ఓకే. రాజానౌ అంటే ఆ రాజరాణులు ఇద్దరు అని అర్థం అన్నమాట. ఉమ్. ఒక రూపమే మిగులుతుంది. భ్రాతారౌ. భ్రాతరు ఇది కూడా అంతే. ఏకశేషం. భగిని భ్రాతరు. ఏకశేష ఏకశేషం. భ్రాతాచ భగిని. భగినీచ భగినీని భగిని అంటే అక్క చెల్లెలు. అక్క భ్రాత అంటే తమ్ముడు అన్నదమ్ముడు. తమ్ముడు అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. తమ్ముడు కావచ్చు, అక్క తమ్ముడు ఇద్దరు. అగ్రజుడు కావచ్చు, అనుజుడు కావచ్చు. అగ్రజ కావచ్చు, అనుజ కావచ్చు. భ్రాతాచ భగినీచ. ఉమ్. ఏకశేష ద్వంద్వం. భ్రాతారౌ. అవును. స్త్రీ పురుషౌ. ఇతరేతర. ఇతరేతర ఎందుకు ఇతరేతర? స్త్రీ పురుష ఏ పదం లోపించలేదు. రెండు పదాలు ఉన్నాయి, రెండుకి సమాన్య ప్రాధాన్యత ఉన్నది. ఆ ఔకారం అనేది ద్వివచనం వల్ల అవకారం. గురు శిష్యౌ. ఇది కూడా ఇతరేతర. ఇతరేతర అంటే గురువు ప్రాముఖ్యము ఉంది, శిష్యుడినే ఉంది. ఇద్దరు ఉన్నారు. చకారం తెలుస్తోంది. ఆ విభక్తి లోపం ఏర్పడింది, సమాసం ఏర్పడింది. ఇతరేతర ద్వంద్వం. క్షీరదధిం. సమాహారం. సమాహారం. ఇది సమాహార ద్వంద్వం. నపుంసకలింగం. రెండు ఒకదాని ప్రోడక్టే కదా. ఒకే క్షీరము దధి ఆహార సమూహం కదా. నపుంసకలింగం ఒకటి ఏకవచనం. సమాహారం. తెలుగులో ఇలా ఉండవండి. పాలు, పెరుగు, రాముడు, లక్ష్మణుడు, భార్య, భర్త, ఇతర సమాహార, ఈ కన్ఫ్యూషన్లు అక్కడ లేవు. అక్కడ ఎలా చేసినా ఒకటే. ఇక్కడ తెలుస్తుంది. వీటిలో ఎంత క్లియర్ ఉందో చూడండి భాష. అక్కడికిక్కడికి ఎంత పటుత్వం తెలుస్తుంది. కరెక్ట్. ఇంగ్లీష్లో కూడా రామ అండ్ లక్ష్మణ, సీత అండ్ లక్ష్మణ, సీత అండ్ కృష్ణ, అలా ఎలా చెప్పినా కూడా అక్కడ ఆ ఎండ్ వల్ల ఏమి మారడం లేదు. ఇది సమాహార ద్వంద్వం అని కానీ, ఏకశేష ద్వంద్వం అని కానీ అలాంటివి ఏం చెప్పడానికి లేదు ఆ భాషలో. ఈ భాష తాలూకా ప్రత్యేకత అదే. అది విద్యా విద్యౌ. విద్యాచ అవిద్యాచ. ఇతరేతర. ఇతరేతరే అంటే చా ఉంది అక్కడ. రెండవది సమానం. మరియు అని అర్థం ఉంటుంది. మరి ఉంటుంది. రెండు పదాలు సమాన మాతా ప్రాధాన్యం. పితరవు అన్నప్పుడు కూడా మరియు అని అర్థం ఉంది. పితరవు అని చెప్పినప్పుడు మాతాను తీసేసాం కాబట్టి ఏకశేషం. రెండు పదాలు సమాన ప్రాధాన్యం ఉంది. అది అందుకే ఇతరేతర. వ్యక్తిగత భావం కూడా ఒకటే. కరెక్ట్. విద్య అవిద్య. తీసుకోండి. భయక్రోధం. సమాహారం వచ్చేస్తుంది. సమాహారం. ఎందుకంటే మనకి నపుంసకలింగం వచ్చింది. నపుంసకలింగంలో ఏకవచనంలో కలిపోతుంది. జీవన్ మరణం. ఇది కూడా అంతే సార్. ఇది కూడా అంతే. జీవనం మరణం. జీవన్ మరణం. మరణం. జీవ జీవనం మరణం. జీవ శబ్దము నపుంసకలింగం ఏకవచనం. సమాహార ద్వంద్వం. శివకేశవౌ. ఇతరేతర. ఇతరౌ. ఇది మొదటి ఏకశేష. ఏకశేష సమాసం. తెలిసిపోయింది మీకు. అన్ని వచ్చాయి. ఇంకా నేనెందుకు అక్కర్లేదు. నేను రెడెండెంట్. వ్యక్తిగత భావంగా ఉంటే ఇతర ద్వంద్వం, సమగ్ర సమూహ భావం ఉంటే సమాహారం, ఒక పదం మిగిలి ఇద్దరిని సూచిస్తే ఏకశేష ద్వంద్వం. అయితే ఏ లింగంలో ఉంటాయి చూద్దాం. కొన్ని ఉదాహరణలు చూసి ఏ వచనంలో ఉంటాయి మీకు తెలుసు. రెండు పదాలు ఉంటే ద్వివచనము, మూడు కన్నా ఎక్కువ ఉంటే ఏకవచనం. సమాహార ద్వంద్వం అవుతే ఎప్పుడు నపుంసకలింగము, ఏకవచనం నపుంసకలింగం. అలాగే ఏకశేషం అవుతే ద్వివచనంలోనే ఉంటుంది. బహువచనం రాదు, ఏకవచనం రాదు. ఓకే, నాకు చెప్పండి. ఇక్కడున్న చూడండి. రామకృష్ణౌ. లింగ వచనాలు చెప్పండి. ఇప్పుడు విగ్రహం మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఏ సమాసం అడగట్లేదు. లింగము వచనం చెప్పమంటున్నాం. ద్వివచనం పుల్లింగం. కృష్ణుడు పుల్లింగంలో ఉంది కాబట్టి శబ్దం పుల్లింగ శబ్దం అవుతుంది. వాడినప్పుడు పుల్లింగ శబ్దంగా వాడాలి రామకృష్ణ అనేది. ఓకే, ఇతరేతర. ఓకే, ఇతరేతర సమాసం అడగట్లేదు. ఏ వచనంలో ఉంది, గుర్తించారు. ద్వివచనం పుంలింగం. ఉండే తీరాలి, ఎందుకంటే అది సమాహార సమాసం కాబట్టి. మాతా పితరౌ.
ఈ- పుల్లింగ ఇతరేతర సమాసం కదా. ఈ ఉత్తర పదం ద్వివచనంలో ఏ ఉంది, లింగంలో ఉంది? ఇది ద్వివచనం ద్వివచనంలో ఉంది. కాబట్టి ఈ పదాన్ని వాడినప్పుడు పుల్లింగ శబ్దంగా ఉపయోగించుకోవాలి వాక్యాన్ని. అవును మాతా పితరవ్ అనేది మాతా అనే శబ్దం ఉన్నప్పటికీ ఆ ఉత్తర శబ్దం పదం తాలూకా పవర్ ఎలా ఉంటుందంటే రెండవ శబ్దం ఏ లింగం అవుతే ఆ లింగం మీద ఉంటుంది. పాలింగం. అందుకనే పితరం అన్నాం. అది పాణిపాదం. ఇది నపుంసకలింగం. ఎందుకు సమాహారం. సమాహార సమాసం ఉంది కాబట్టి అది ఇది నపుంసకము ఏకవచనంలో ఉంది. దేవదానవా బహువచనం పుల్లింగం. బహువచనం పుల్లింగం. బహువచనం. ఏ ఇతరేతర వచనంలో సమాసం. ఉంది? దానవాహ పుల్లింగం సార్. ఇది దేవాహ దానవాహ దేవదానవాహ లోభమోహం నపుంసకలింగం. నపుంసకలింగం. గంగాయమునౌ ద్వివచనం స్త్రీలింగం. స్త్రీలింగం యమునౌ. స్త్రీలింగ ద్వివచనం. అవును స్త్రీలింగం. హర్షశోకౌ హర్ష శోకః శోక. రెండు పుల్లింగ ఆనందం పుల్లింగ. బాధ. పుల్లింగం. పుల్లింగ ద్వివచనంలో ఉంది. పుంలింగం ద్వివచనం. రాగద్వేషౌ పుల్లింగం ద్వివచనం. రాగము ద్వేషము. శీతోష్ణం నపుంసకలింగం. నపుంసకలింగం. శీతం చ ఏకవచనం. ఉష్ణం. ఉష్ణము. రెండు నపుంసక శబ్దాలే. రెండవ పదం ఉష్ణం నపుంసకలింగము. అలాగే అది ఎప్పుడైతే సమాహారం చేశామో రెండవ పదం మొదటి పదం మరి చూడము, అది ఖచ్చితంగా నపుంసకల శబ్దము ఏకవచనం అయ్యే ఉంటుంది. లాభాలాభౌ పుంలింగం ద్వివచనం. ద్వివచనం. జయాపజయం నపుంసకలింగం. ఏకవచనం. నపుంసకలింగం. ధర్మాధర్మౌ పుల్లింగం ధర్మ పుంలింగం ద్వివచనం. ద్వివచనం. అన్నపానం నపుంసకలింగం ఏకవచనం. దినరాత్రౌ ద్వివచనం స్త్రీలింగం. రాత్రి స్త్రీలింగం. దినయామిన్యౌ సాయం ప్రాతః అన్నారు. యామిని. యామిని అవును. యామిని స్త్రీలింగం. యామిని స్త్రీలింగం. దినయామిన్యౌ అన్నప్పుడు ద్వంద్వ సమాసం ఉంది. సాయం ప్రాతః అనేది సమాసం లేదు. సాయం అనేది ప్రాతః అనేది విడివిడిగానే వాడుకున్నారు ఆయన, అక్కడ సమాసం చేయలేదు ఆయన. ఓకే. రాజానౌ ఏకశేష ఉంది. ఓకే. భ్రాతారౌ భ్రాతరౌ భ్రాతరు. ఇది పుల్లింగ ద్వివచనం. పుల్లింగ ద్వివచనం. పురుషౌ పుంలింగం ఈ పురుషౌ ద్వివచనం. అన్నది ఏకశేషం కాదు, అది పుల్లింగం. ఈ పురుషౌ పుంలింగం అన్నది ద్వివచనం. ఇతరేతర సమాసం. పుల్లింగ ద్వివచనం. గురు శిష్యౌ పుంలింగం ద్వివచనం. పుల్లింగం. ఇతరేతరం. క్షీరదధి క్షీరదధిం నపుంసకం ఏకవచనం. నపుంసకలింగం సమాహారం. ఏకవచనం. విద్యా విద్యౌ అవిద్య. అవిద్య స్త్రీలింగం. విద్యా శబ్దం స్త్రీలింగం స్త్రీలింగ శబ్దం. ద్వివచనం. అవిద్య కూడా స్త్రీలింగ శబ్దం. ఓకే. భయక్రోధం నపుంసకం ఏకవచనం. ఏకవచనం. నపుంసకలింగం. నపుంసకలింగం. ఏకవచనం. ఎందుకంటే అది సమాహారం చేశాం కాబట్టి. సమానం. జీవన్మరణం సేమ్. నపుంసకం ఏకవచనం సమాహార. శివకేశౌ కేశవౌ పుల్లింగం. పుల్లింగం ద్వివచనం. పుంలింగం ద్వివచనం. ఇతరేతర. ఇతరౌ ఏకశేష. ఏకశేష. అంటే ఒక పదం లోపించింది. పుంలింగం ద్వివచనం అవుతుంది. అటువంటి లోపించిందని ఏంటంటాము? ఏకశేష. ఏకశేష ద్వంద్వం సమాసం. ఓకే. ఇతరేతర ఉత్తర పదం ఆధారంగా వచనం ద్విగాని బహుగాని. సమాహారం లింగం ఎప్పుడు నపుంసకం, వచనం ఎప్పుడు ఏకవచనం, ఏకశేషం అవశేష పదం ఆధారంగా ఎప్పుడు ద్వివచనంలోనే ఉంటుంది. ఓం తత్సత్. ఎస్ సార్.